డియర్ ఫ్రెండ్స్, రాకింగ్ రెనటాస్. ఈరోజు మన రెనటాస్లో ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఓపెన్ చేయడం జరిగింది. బయోనటాస్ గ్రాన్యూల్స్. ఇది వరి పంటకి వేస్తున్నామండి. వరి పంటకి వేస్తున్నాము. ఇది జల్లడానికి వీలుగా ఉంటుంది కనుక ఒక ఎకరాకి వేస్తున్నాము. ఒక ఇసుకలో కలిపి వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది ఒక 5 kgs, ఇది ఒక 5 kgs. సో ఒక ఎకరాకి వేయడం జరుగుతుంది. ఇది మనం వేసేటప్పుడు ఎలా ఉండాలి అంటే, ఒక ఇసుకతో కలిపి మనం వేసినట్టయితే గ్రాన్యూల్స్ మొత్తం కలుగుస్తాయి. అంటే ఒకే దగ్గర పడిపోకుండా ఆ సత్తువంతా కూడాను మొత్తం ఎకరా మొత్తానికి సరిపోయేటట్టు అనమాట. లేదు మనం మామూలుగా కూడా మనం వేయచ్చు. దానివల్ల ఏంటంటే ప్రాబ్లం, గ్రాన్యూల్స్ అన్నీ ఒకే దగ్గర పడిపోతే కనుక మనకి ఆ ప్రాబ్లం వస్తుంది. మనకి ఒకే దగ్గర ఉండిపోతుంది కనుక ఆ సత్తువ ఒకే దగ్గర ఉండిపోతుంది. ఇది జల్లేటప్పుడు ఎలా జల్లాలి, దేనికి జల్లాలి అనేది మనం క్లియర్గా మాట్లాడదాము. రండి సార్, మనం నమస్తే, నా పేరు జయబాబా. ఆల్రెడీ ఇప్పుడు మాట్లాడడం జరిగింది. రెనటాస్ గ్రాన్యూల్స్ 80 సెంట్లకి, అంటే ఈ ల్యాండ్కి మనకి చల్లడం జరుగుతుంది. సో అలాగా ఇదంతా కూడా 80 సెంట్లు. 80 సెంట్లకి ఇంచుమించుగా 80 సెంట్లకి ఒక ఎకరాకి ఒక బ్యాగ్ అన్నమాట. మీరు కానీ అయితే ఇలా వచ్చింది. అయితే మనకి వరి పంటకి వేసేటప్పుడు 2 రకాలుగా వేస్తారు. ఎక్కువ మంది ఏంటంటే నాట్లు వేస్తారు. కొంతమంది ఏంటంటే ప్రెజెంట్ ఏంటంటే వాటర్ అందకపోవడం వల్ల ఎద అనేది చల్లుతుంది. ఆ ఎద వల్ల ఏంటంటే మనకి ఎద చల్లేటప్పుడు కానీ ముందు కానీ ఏంటంటే మనం ఈ గ్రాన్యూల్స్ మన ల్యాండ్లో మనం ఈ మట్టిలో మనం వేయడం వల్ల ఈ మట్టిలో పూర్తిగా కలిసిపోతాయి గ్రాన్యూల్స్. కలిసిపోయి ఒక 10-15 రోజుల్లో మన గ్రాన్యూల్స్ ఏం చేస్తాయంటే మనకి ఈ భూమికి, మనం ఏదైతే పంట పండిస్తామో ఈ భూమికి సారవంత భూమికి తయారు చేస్తాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ భూమిలో గుడ్ బ్యాక్టీరియా, మనకి ఏదైతే మనకి వరి పంటకి సంబంధించిన ఏదైతే పంట వేస్తామో ఆ పంటకి కావాల్సిన మంచి బ్యాక్టీరియా, ఖనిజాలు, అదేవిధంగా చాలా వరకు మనకి ఈ భూమిని సారవంతం చేయడానికి ఏదైతే అవసరమో అవన్నీ కూడా ఇస్తాయి. అయితే ఈ రెనటాస్ గ్రాన్యూల్స్లో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఏ పంటకి తగ్గట్టు ఆ విధంగా, నెక్స్ట్ ఏ సారవంతం భూమికి ఏ విధంగా కావాలో ఆ విధంగా అనుగుణంగానే మనకి గ్రాన్యూల్స్ అనేది ఆ సరిపోయేటట్టు భూమిని సారవంతం చేసేటట్టు చేస్తాయన్నమాట. సో దీనివల్ల అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే ఇంకా వరి పంటలో రెండో రకం ఏంటంటే నాట్లు వేస్తారు. ఇది ఎద చల్లుతున్నారు. నాట్లు వేసే భూమికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్గానే దున్నే ముందు ఏదైతే తడి ఉంటుందో ఆ టైంలో మనము ఈ గ్రాన్యూల్స్ ఒక ఎకరాకి ఒక బ్యాగ్ వేస్తాము. ఆ తర్వాత అది తీసుకొచ్చింది ఆ బ్యాగ్. ఆ తర్వాత వరి నాట్లు వేసేటప్పుడు ఏంటంటే దున్ని తర్వాత బురద వస్తుంది. అప్పుడు నాట్లు వేస్తాము. ఆ నాట్లు వేసిన తర్వాత ఈ నాట్లు వేసే లోపు ఈ 10 రోజులు ఏం జరుగుతుందంటే ఆ సాయిల్ అంతా కూడా బాగా మంచిగా జరిగి మొక్క వేసేటప్పుడే ఏదైతే విత్తనం వేస్తున్నామో ఆ విత్తనం పాడవకుండా ఉంటుంది. ఆ బ్యాగ్ ఆ విత్తనం పాడవకుండా ఉంటుంది కనుక మన రెనటాస్ గ్రాన్యూల్స్ ఆల్రెడీ చల్లడం జరుగుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన రెనటాస్ మిత్రులందరూ ఒకసారి ఇది పూర్తిగా అవగాహన చేసుకోండి. అదేవిధంగా ఇది ఎందుకు అవసరం అంటే మన భూమి సారవంతం ఎప్పుడో కోల్పోయింది భూమి సారవంతం. ఈ భూమి సారవంతం కోల్పోయింది ముఖ్యంగా ఎరువులతో పండించిన పంటలు మనం తినడం వల్ల మనకి అనేక రకాల రోగాలు వస్తున్నాయి. ఈ రోగాల నుంచి మనం బయటపడడానికి మన రెనటాస్ వెల్నెస్ కంపెనీ ఒక అద్భుతమైన ప్రొడక్ట్స్ 3 తీసుకురావడం జరిగింది. సో అందులో మొట్టమొదటిది గ్రాన్యూల్స్ వేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ మీరు చూస్తున్నారు. ఇది మన అందరికీ ఒక మంచి గుడ్ న్యూస్.
గుడ్ న్యూస్ అండి. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ బయోనటాస్ రెనటాస్ గ్రాన్యూల్స్ వాడడం వల్ల మంచి ఆహారము, అంటే మంచి ఎరువులతో లేని పంటలు పంట వస్తుంది. అదేవిధంగా ఆ పంటని మనం తిన్నట్టయితే మనకి ఎటువంటి రోగాలు రావు అనేది మన కంపెనీ కాన్సెప్ట్. ఇవ్వండి సార్, మనకి ఆల్రెడీ ఈ రెనటాస్ గ్రానియల్స్ ఒక బ్యాగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇది 80 సెంట్లు అనమాట. ఈ 80 సెంట్లకి వేస్తున్నాం. వేయడం జరిగింది, ఆల్రెడీ కంప్లీటెడ్ అనమాట. సో దీనివల్ల చాలా మనకి మంచి జరుగుతుంది అనేది మన కంపెనీ ఆలోచన. సో చాలా ఈ గ్రానియల్స్ అనేది ఒక వరి పంటకి మాత్రమే కాదు, అన్ని రకాల పంటలకు కూడా ఈ గ్రానియల్స్ పనిచేస్తుంది. చెరుకు, పత్తి, అదేవిధంగా కూరగాయలు, నెక్స్ట్ పువ్వులు, రకరకాల పంటలు అన్నిటికీ పనిచేస్తుంది. ఈ గ్రానియల్స్ అనేది సాయిల్ వెల్నెస్ అంటారు. అంటే మన నేలని సారవంతం చేసే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అండి. సో ఇది ఈ విధంగా జల్లడం జరుగుతుంది. సో ఆ తర్వాత మళ్ళీ మన పంటకి కావాల్సిన ఏదైతే అవసరమో ఈ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్ అనమాట. దీంతో డీటెయిల్స్ తర్వాత చూసుకుందాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రాకింగ్ రెనటాస్. ఈ పంటకి సంబంధించిన ఏది ఎప్పుడు ఎలా జల్లాలి, ఏది ఎప్పుడు ఎలా వాడాలి, అదేవిధంగా ఏ పంటకి ఈ గ్రాన్యూల్స్ ఏ విధంగా వెయ్యాలి అనే విషయాలు క్షుణ్ణంగా తెలియాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న అప్లయన్స్కి కానీ లేదో అనుకుంటే సో నాకు పర్సనల్గా కాల్ చేసినా కూడా పూర్తి డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. చూడండి, ఇలాగా మన గ్రాన్యూల్స్ ఇసుకలో కలిపి 1 ఎకరాకి వేయడం జరుగుతుంది. సో మన పంట వచ్చిన తర్వాత చూద్దాము. మన రెనటాస్ కంపెనీ అద్భుతమైన ప్లాన్ ఏంటంటే మన గ్రాన్యూల్స్, మన పీజీపీ, అదేవిధంగా సో మన స్పా, ఈ మూడిటితో ఎటువంటి ఎరువులు లేకుండా ఒక అద్భుతమైన పంటని తీసుకురావడానికి, ఆ పంట వల్ల మనకి ఎటువంటి నష్టం లేకుండా, ఎటువంటి హానికరం లేకుండా, జబ్బులు రాకుండా ఉండడం కోసం మన కంపెనీ ఒక 3-4 ఇయర్స్ మన సైంటిస్టులు కష్టపడి ఈ ప్రోడక్ట్ లాంచింగ్ చేశారు. ఆల్రెడీ సక్సెస్ అయింది, ఇప్పుడు మన ఏరియా రావడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో నిజంగా ఇంతటి మంచి అద్భుతమైన ప్రోడక్ట్ తీసుకొచ్చిన కంపెనీ మేనేజ్మెంట్ డాక్టర్ సుబ్రదత్త గారికి, అదేవిధంగా మన సైంటిస్ట్ గారికి, అదేవిధంగా మన ట్రైనర్స్ పర్వేజ్ గారికి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. రాకింగ్ రెనటాస్. జై హింద్, జై భారత్.